వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళని ఇంట్లో నుంచి వండుకొని తీసుకొని వెళ్ళడం సమంజసం. ఇంట్లో పనుల ఒత్తిడి వల్ల ఓపిక లేకపోతే కొంత రైస్ కుక్కర్లో పడేసుకొని మనం పెట్టుకున్న ఆవకాయ పచ్చడి, నెయ్యి, ఆవకాయ పచ్చడి, నూనె తొరి తినడం చాలా ఉత్తమం. అది కాదని తక్కువ రేటుకు వస్తాయని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్ళి తింటున్నారా? తస్మత్ జాగ్రత్త. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సార్ ఆయన చేస్తున్నారు కదా ఇది కలిపి. ये बना स्टार्ट करो उसको. थोड़ा झुको, अच्छा झुक के लिंक पूरा अच्छा बनाना वीडियो. లైట్ తాగుతున్నారు. నార్మల్ వాటర్. చూసారు కదా వీడియో. అదొక ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన తయారు చేస్తున్నది హైదరాబాద్లో. ఈ అపరిశుభ్ర ఫాస్ట్ ఫుడ్ దుకాణంపై దాడి జరిగింది. అధికారులు హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్మినార్ న్యూ లాడ్ బజార్లో లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్ తయారు చేస్తున్న ఎంఎస్ అల్ అక్బర్ గౌడమ్స్ హెచ్ ఫాస్ట్ టీం దాడి చేసింది. అది దాడి చేసి 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టిన్ల వాడిన నూనె, కృత్రిమ రంగులు, వీటన్నిటినీ అపరిశుభ్రంగా ఉన్నాయని సీజ్ చేసింది. ఈ కేసులో 2 వ్యక్తుల్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. కేజీ చికెన్ ధర నాకు తెలిసి ఎంత, ఒక 300 ఉంటుందారా, 400 ఉందా? 260 రూపీస్ కేజీ చికెన్ ఉంటే మీకు పావు కేజీ చికెన్ 20 రూపాయలకు 30 రూపాయలకు ఎట్లా ఇస్తున్నారు? దానికి ఆయిల్ కావాలి, మసాలాలు కావాలి, గ్యాస్ కావాలి, ఒక పక్క నుంచి గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఇన్ని ఉంటే అంత తక్కువకి ఎలా వస్తుంది? ఆలోచించాలి కదా. తక్కువ ఉంది అనగానే కొనుక్కొని తినేయడం కాదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఫాస్ట్ ఫుడ్లలో, రెస్టారెంట్లలో తినడం కంటే ఇంట్లో వండుకొని తినడం శ్రేయస్కరం, ఆరోగ్యానికి, ఆదాయానికి కూడా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.